ఫుల్ ప్లేట్ మీల్స్ సూపర్ ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మంచి క్లాసికల్ ఫిలిం. సూపర్. పవన్ కళ్యాణ్కి మంచి బ్రేక్ త్రూ గ్యారంటీ. గ్రాఫిక్స్ కానీ అదే చెప్తున్నా కదా, కంప్లీట్ ఫుల్ ప్లేట్ మీల్స్, కంప్లీట్ సూపర్. పవన్ కళ్యాణ్ ఎంట్రీ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కానీ, నిత్య అగర్వాల్ గారి ఎంట్రీ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్, సత్యరాజ్ గారిది కానీ, ప్రతి ఒక్క సీన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ప్రతిదీ సూపర్. క్లైమాక్స్ అయితే బాబీ డియోల్ పవన్ కళ్యాణ్ గారి సీన్ ఉంటుంది, క్రేజీ, అసలు క్రేజీ. పులి సీన్ ఏంటి, వూల్ఫ్ కానీ అడే అన్ని ప్రతిదీ ఒక పవర్ ప్యాక్డ్ సినిమా, అంతే సూపర్. మంచి ఫుల్ ప్లేట్ మీల్స్. ఇంకా 3 years కాదు, ఇంకో 5 years అయినా వెయిట్ చేస్తాం మళ్ళీ పార్ట్ 2 కోసం. చాలా బాగుంది. చాలా ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లైమాక్స్ లా ఉంటుంది. చాలా బాగుంది. సార్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. సూపర్ ఉన్నాడు. బాగుంది బ్రో, మూవీ బాగుంది కానీ కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కొంచెం బాగాలేదు. సినిమా బ్లాక్ బస్టర్ భయ్య. ఫస్ట్ హాఫ్ మైండ్ బ్లోయింగ్, సెకండ్ హాఫ్ ఇస్ డీసెంట్. చింపిండు పవన్ కళ్యాణ్, బెస్ట్ కమ్బ్యాక్ చేస్తే. రీమేకులు పక్కకు పెట్టి ఇట్లా స్ట్రైట్ సినిమాలు తీస్తే మేము ఆదరిస్తాం. చాలా బాగా తీసిండు, చింపిండు. బాబులకే బాబు చింపిండు భయ్య. సినిమా చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, టిఎఫ్ఐ బానిస కూడా. అందరు ఫ్యాన్స్ చూసే సినిమా ఖచ్చితంగా. బ్యాటిల్ ఫర్ ధర్మా అని ఏదైతే పెట్టారో, సో దానికి తగ్గట్టే ఉంది కథ. అంటే మరీ సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు, ఇంకా చూడాలి అది, కానీ బాగుంది. పార్ట్ వచ్చేదాకా ప్రాణాలు ఒక్క పెట్టుకుని ఉండాలి, అంత సస్పెన్స్. పిచ్చెక్కు పార్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ కూడా కూల్ గా నడిచింది, కానీ ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చింది కూడా తెలియదు, అంత ఇన్వాల్వ్ అయిపోయింది సినిమాలో. పార్ట్ 2 అయితే సెకండ్ హాఫ్ అయితే ఎరగొట్టేస్తాడు, అసలు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాడు. టైం ఎంత ఎందుకు కూడా తెలియలేదు, అంతలా ఉంది. ఎక్సలెంట్ వచ్చింది. పార్ట్ 2 కోసం వెయిటింగ్, అంతలా ఉంది. సినిమా ఇండియన్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందంటే చూసిన ప్రతి ఒక్కడు, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ప్రతి కామన్ మ్యాన్ కు ఖచ్చితంగా నచ్చే సినిమా. సనాతన ధర్మం అంటే ఎంతో చూపించే సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా హై ఉంటుంది, మంచి బీజిఎం. సినిమా మొత్తం బీజిఎంతోనే నడిచేస్తుంది, మంచి బీజిఎం ఉంటుంది. గ్రాఫిక్స్ అంతగా ఏం అనిపించలేదు, కానీ గ్రాఫిక్స్ సో మొత్తం బీజిఎం పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం రెండే ఉంటుంది. మ్యూజిక్ పవన్ కళ్యాణ్ మంచి కంబ్యాక్. అండ్ సో గ్యాప్ గా రావడం వల్ల ఇట్స్ ద బెస్ట్ ఫిలిం. పవన్ కళ్యాణ్కి ఇలాంటి మూవీ ఇంకా అడిషనల్గా మోస్ట్ సక్సెస్ఫుల్. ఎవరికైనా నచ్చాల్సిందే, ఇది ఫ్యాన్స్ కాదు, ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్, సెకండ్ హాఫ్ ఇంకా నెక్స్ట్. దీనికి ఇంకొక ట్విస్ట్ ఉంది, మీరు పార్ట్ 2లో చూడొచ్చు. సూపర్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు ఒక్కడే. సినిమా బాగుందన్న, బాగుంది సినిమా. బాగుందన్న, బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా పక్కా సూపర్ హిట్. 2 హాఫ్లు బాగున్నాయి. ఓజీ 2 కోసం వెయిటింగ్. ఔరంగజేబ్ ని నీర్చంగా చూపించిన సినిమా ఇది. ఇట్లానే వెయ్యి కోట్లు పక్కా. సూపర్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బీజిఎం మట్టిగా సూపర్, చాలా బాగుంది. ఎంట్రీ బాగుంది, అంతా బాగుంది. ఓకే నా మూవీ సూపర్ ఉందన్న, నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్. 2 రాష్ట్రాల్లో ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్. అది మూవీ అయితే హైలైట్ అన్న, సూపర్ అంటే సూపర్. ఒక్కొక్క సీన్ ఇట్లా సీట్లకే లేస్తారు, సగం సీట్లు ఇరిగిపోయినాయి ఆడ. 2 రాష్ట్రాల్లో ఒకటే బాబు, కళ్యాణ్ బాబు. జై పవర్ స్టార్. బాహుబలి కాదు, ఈ హరిహర వీర మల్లు. మూవీలో మెయిన్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. దీంట్లో అల్లు అర్జున్ కూడా వచ్చాడు. నాన్ వేసిన మొన్న ఎప్పుడు బాలయ్యబాబు వస్తాడు, బాలయ్యబాబు రాలేదు, అల్లు అర్జున్ ఉన్నాడు మెయిన్. 5 నిమిషాల సినిమా సీన్ లో అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్, మామూలుగా లేదు. నేచురల్ యాక్టింగ్ అల్లు అర్జున్. సూపర్ బాగుంది, సూపర్. మన సనాతన ధర్మం గురించి ఉంది. జగన్మాయ సినిమా హిట్. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. బొమ్మ సూపర్ హిట్. మూవీ చాలా బాగుందన్న, పవన్ కళ్యాణ్ ప్రతిదీ పుష్పం. చాలా బాగుందన్న. ర్యాంప్ కలెక్షన్ సూపర్. సూపర్ ఎక్సలెంట్. సూపర్ మూవీ. బాబులకే బాబు
ఎంఎం కేరవాణి కొత్త చెక్కేసింది మ్యూజిక్. ఓన్లీ వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ జిందాబాద్. సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్. రేపు 25వ తారీఖు సీఎం డెప్యూటీ సీఎం కాదు, డైరెక్టర్ సీఎం. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు. ఇండస్ట్రీ ఇటు బ్రో, పవర్ఫుల్ ప్యారింగ్ హిట్ కొట్టాడు చూసుకో. బాక్స్ ఆఫీస్ హాలీవుడ్ రేంజ్ మూవీ. బ్లాక్ బస్టర్. బాగుందన్న, నిజం బాగుంది. సూపర్ భయ్యా, అదిరిపోయింది తర్వాత మాత్రం. ఎక్స్ట్రాడనరీ మూవీ. చించేశాడు భయ్య సినిమాని. కమ్బ్యాక్ మామూలు కమ్బ్యాక్ కాదు. దేవుడు పవన్ కళ్యాణ్. సినిమా చాలా బాగుందండి. ప్రతి ఒక్క చూడాల్సిన మూవీ ఇది. ప్రతి జనరేషన్ చూడాల్సిన మూవీ ఇది. చిన్న పెద్ద ఎవరు కాదు. హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి చెప్పిన మగాడు ఒక్కడే పవన్ కళ్యాణ్. కంపల్సరీ అది రాకపోతే మన దరిద్రం. కంబ్యాక్ ఏంటి? ఇట్టు కొట్టేసావుగా, ఇట్టు అంతే. ఫస్ట్ హాఫ్ మొత్తం 3 సాంగులు బాగుండే, సెకండ్ హాఫ్ సాంగ్స్ తగ్గించింది కొద్దిగా. అట్లా ఓవరాల్ గా బ్లాక్ బస్టర్. సూపర్ బ్రో, సూపర్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తాం, సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అవుతాం. అట్లా ఒక బ్రిలియంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడని మా పవన్ కళ్యాణ్ మా ఫ్యాన్స్ కి. అసలు మేము ఊహించలేదు ఈ విధంగా సినిమా ఉంటుందని. ఫస్ట్ హాఫ్ లో కుస్తీ ఫైట్ అయితే సినిమాలో బ్రహ్మాండంగా ఉందన్న. చార్మినార్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి ఊసకొత్త లెక్క పెట్టి ఇచ్చిందన్న. క్లైమాక్స్ ఎక్స్ట్రా అయితే అసలు ఎవరు సీట్లకు వచ్చేలేరన్నా. అసలు సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారన్న. ఒక హీరో పవన్ కళ్యాణ్, రెండో హీరో కీరవాణి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ తెప్పించారన్న. కీరవాణి లేకపోతే సినిమా లేదు, పవన్ కళ్యాణ్ లేకపోతే సినిమా లేదు. ఇద్దరు ఉంటేనే సినిమా బ్రహ్మాండంగా పేలిపోయిందన్న. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి 1000 కోట్ల వసూలు చేసే సూపర్ బ్రహ్మాండిక ఎక్స్పీరియన్స్ ఇచ్చేసాడన్న. హైదరాబాద్కి వచ్చింది పవర్ తుఫాన్ లోపల సినిమాలో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చూసి చెప్పిన సినిమా ఏ విధంగా పేలిపోయిందంటే బాక్స్ ఆఫీస్ ఏళ్ళు తీసేసాడన్న. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అందరూ. సూపర్ హిట్. బాగుంది. సూపర్. పవన్ కళ్యాణ్ ఇంకా నచ్చుతుంది. సాంగ్స్ హైలైట్ ఉన్నాయి. సాంగ్స్ ఎంఎం కిరవాణి బాగుంది బ్రో. నార్మల్. సినిమా చూడొచ్చు అందరూ, ప్రతి ఒక్కరు చూడాలి. చాలా బాగుంది. క్లైమాక్స్ సూపర్. ఆసమ్. బొమ్మ బ్లాక్ బస్టర్. సూపర్ డూపర్. చాలా మంది సినిమా. సూపర్. సూపర్. బాస్ ది బాస్ ఎప్పుడే చెరపలేరు. ఏం లేదు, మొత్తం అంతా కూల్. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చాను సినిమా చూడండి, సంజయ్ థియేటర్ దగ్గరికి. ఏ హాఫ్ అయినా నాకు బాసే. ఆయన్ని కూడా గ్రాఫిక్స్ లో పెట్టారు సెకండ్ హాఫ్, అది కొంచెం నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ కూడా గ్రాఫిక్స్ లో పెట్టారు, అండ్ సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్. సినిమా అంతా అసలు సినిమా వైజ్ స్టోరీ వైజ్ అది అందరికి తెలిసిందే, కానీ ప్రతి 10 నిమిషాలకు ఫైట్, ప్రతి ఎమోషన్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒకలాగా చూసాం, కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేరు. సినిమా ఫస్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఒక ఫైట్ వచ్చింది, చాలా బాగుంది. ఎంట్రన్స్ ఒక ఫైట్ ఉంది, ఇంకా బాగుంది. చాలా బాగుంది.
మోసం చేసింది పయ్యాని ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ ఈ బ్లాక్ బస్టర్ ని ఓజీతో మళ్ళీ మేము తిరిగి రాస్తాం. పవన్ కళ్యాణ్ లేక అందరికి సుఖాలు ఎక్కువైనాయి. పవన్ కళ్యాణ్ వస్తే బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడెవడో చూపెడతాడు. సో ఎలా అనిపించాయి ఇంటర్వెల్ ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? అలా ఫైట్స్ అయితే కళ్యాణ్ ఆయన మార్షల్ ఆర్ట్స్ లో కింగ్ అది చూపెట్టేసి చార్మినార్ దగ్గర సీన్ అయితే గుణకాలన్నావి. ఇప్పటి వరకు ఉన్న సినిమా అన్ని ఈ సినిమా తిరగా రాస్తుంది. అయితే ఇంకో లెవెల్ ఉంటుంది మొత్తం. అయిపోయింది ఎపిసోడ్ మొత్తం. ఎంట్రీ సీన్స్ ఎలా అనిపించాయి? చెప్పాలంటే ఎంట్రీ సీన్ ఫైట్ ఉంటుంది. ఎక్సలెంట్ ఫైట్ అసలు. చాలా ఇప్పుడే అయింది. ఇంటర్వెల్ సీన్స్ ఎలా అనిపించాయి బ్రో? ఎక్సలెంట్ అసలు. సాంగ్స్ ఎలా పవన్ కళ్యాణ్ సినిమా సంధ్య థియేటర్లో ఇలా జరగడం అనేది ప్రజలందరూ ఫ్యాన్స్ అందరూ అల్లాడిపోతున్నారు. అల్లు అర్జున్ అనేవాడు రాకపోయి ఉంటే థియేటర్కి వేరే లెవెల్ ఉండేది. అతని వల్ల కేవలం పోలీసు వాళ్ళు 50 మంది కక్షా సాధింపుల కోసం పవన్ కళ్యాణ్ సినిమాను తగ్గించాలని అందరూ కలిసి ఎంత ప్లాన్ చేశారు. ఒక ప్లాన్గా నడుస్తుంది. ఎప్పుడైతే ఆ శరణుడు సినిమా దగ్గరనే స్టార్ట్ చేశాడు, చెప్పని బ్రదర్ అన్నాడు, ఓకే వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కావాలని కక్షా సాధింపుల కోసం చేస్తున్నాడు. థ్యాంక్స్ అంతే. హరిహర వీరమల్లు ఓజీ కాదు, ఓజీ కంటే హరిహర మల్లు వీరమల్లు అంటే దాని అర్థం ఏ హరిహర శివుడితో పెట్టుకుంటున్నారు. మీరు శివుడితో పెట్టుకుంటే నాశనం అయిపోతారు. ట్రోల్ ఎవరు చేయాల్సిన ట్రోల్ గీలు ఏమి ఉండవు. ట్రోల్ అనేది జరగదు. పవన్ కళ్యాణ్ ఏ హీరో ట్రోల్ చేయాల్సిన పవన్ కళ్యాణ్ సినిమా ట్రోల్ చేయలేరు. పవన్ కళ్యాణ్ సినిమా ట్రోల్ అనేది చేయలేరు. ఏ హీరో చేయలేడు. ఎవ్వరి వల్ల కాదు. కళ్యాణ్ కల్ట్ మిస్ అయింది. సంధ్య థియేటర్ ఇంత వెలుగు లేదు, లైటింగ్ లేదు, బ్యానర్ లేవు, ఒక్క బ్యానర్ లేదు. ఎందుకు ఇదంతా జరిగింది? ఎందుకు? పుష్ప 2 అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇదంతా చేశాడు. ఏ కలెక్షన్ కింగ్ మేకరే పవన్ కళ్యాణ్ మించిన కలెక్షన్ ఏ సినిమా లేదు. పగిలిపోతాయి. పడింది. ఈ రోజుతో ఫ్యాన్స్ ఆకలి తీర్చబోతున్నాడు పవన్ కళ్యాణ్. పండ పెడతారు అంతే. వరుసగా ఫ్లాప్లు వస్తా అని చాలా ట్రోల్స్ జరిగినాయి, చాలా కామెంట్స్ వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే భారీ అంచనాలతో సినిమా అయితే మళ్ళీ వస్తూ ఉంది కదా. సో ఏంటి మరి ఫ్యాన్స్ అందరు ఏమనుకుంటున్నారు? నేను యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నా, కానీ టాలీవుడ్లో కొంతమంది హీరోలకి ఫ్యాన్ హిట్లు అలా అవసరం లేదు. వీ నీడ్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్ అంతే. అన్న అంటే కొంతమంది హీరోలు, ఒక పవన్ కళ్యాణ్, ఒక ఎన్టీఆర్, ఒక మహేష్ బాబు స్క్రీన్ మీద కనబడితే చాలు. సో చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి వస్తున్నాడు. వీఆర్ వెయిటింగ్. కలెక్షన్ విషయంలో ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు?
డే 1 రికార్డ్స్కి పెట్టింది పేరు అన్న పవన్ కళ్యాణ్. డే 1 రికార్డ్స్లో అసలు అతను ఎంచడానికే లేదు. సినిమా బాగుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్యాకెట్ ఆడేస్తారు అంతే. అంటే సినిమా బాగున్నా బాగాలేకపోయినా రీమేక్లు చేసినా కూడా ఎక్కడ కూడా కలెక్షన్లో అంటే తగ్గిన పేరు అయితే ఎక్కడ వరకు లేదు పవన్. అదే చెప్తున్నా, నేను ఏమంటున్నా అంటే కొంతమంది హీరోలకి ఎక్స్పీరియన్స్ చాలు, మిగతా వాళ్ళు కలెక్షన్స్ కోసం వాటి కోసం మాట్లాడుకోవాలి అంతే. సో మరి హరిహర వీరమల్లు గురించి ఏమనుకుంటున్నారు, మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు, ఏంటి ఎక్స్పెక్టేషన్స్? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ మూవీ అనేది ఒక పీరియాడిక్ డ్రామా మూవీ అండ్ ఇదేంటంటే ఫిక్షనల్ మూవీ అని చెప్పారు. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్, ఎందుకంటే క్రిస్ టేకింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్గా క్రిస్ డైరెక్టర్ కాదు అని డైరెక్టర్ కార్డులో పడకపోవచ్చు, కానీ ఇది క్రిస్ ఐడియాలు అనేవి ఎప్పుడైనా బాగానే ఉంటాయి. అంటే ఖుషి తర్వాత మళ్ళీ అదే డైరెక్ట్ అంటే ప్రొడ్యూసర్ తోటి మళ్ళీ సినిమా తీస్తున్నారు కదా, మళ్ళీ ఓజు కూడా రాబోతుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ సినిమాలో మళ్ళీ తెర మీదకి వస్తూ ఉన్నారు. నేను ఆంధ్ర నుంచి, మాది విశాఖపట్నం. సో మాకు ఇంకా స్పెషల్ యాక్చువల్గా మా డిప్యూటీ సీఎం అనుకోండి. ఇంకా కావాలంటే ఏఎం రత్నం గారి కోసం మాట్లాడుకుంటే అతని కోసం ఇప్పుడు అనకూడదు కానీ ఒక 4 రోజులు టైం స్పేర్ చేసి ఇంత పబ్లిసిటీ చేశాడు. ఒక ప్రొడ్యూసర్ బాగా కోరుకున్నాడు కాబట్టి సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకున్నాను. మొన్న ఒక ప్రెస్ మీట్ ఈవెంట్లో కూడా మాట్లాడుతున్నాను, అందరు హీరోల లాగా నాకు ఫ్యాన్ బేస్ లేదు, నేను ఎక్కడో చివరిలో ఉంటానని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ఆ మాట? ఫ్యాన్ బేస్ లేదు అని అనేసి అంటే ఇప్పుడు ఎదిగిన హీరోల్ని ఎదిగారు అని చెప్తున్నారు, అది ఆయన గొప్పతనం అంతే. హరిహర వీరమల్లు ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఇస్తుంది. ఇది ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఓజీతో మాత్రం చితగొడేస్తారు. ఇది ఫ్యాన్స్ అయితే ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళ హ్యాపీనెస్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లో బంపర్ హిట్ కొట్టబోతున్న పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. बता के जो మేము ముగ్గురు ఫ్రెండ్స్ డైహార్ట్ పిఎస్పీకే ఫ్యాన్స్. మేము ఈరోజు మార్నింగ్ ఫ్యాన్ షోకి వచ్చాము హరిహర వీరమల్లుకి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ సిన్స్ 5 years ఫర్ దిస్ మూవీ. మాకు హరిహర వీరమల్లు అంటే బేసిక్లీ ఒక కోహినూర్ డెవలప్మెంట్ స్టోరీ అని తెలుసు. మాకు చాలా మేము డైహార్ట్ ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్. యాక్చువల్గా ప్రీమియర్ షోస్ అంతకుముందు పుష్ప సంధ్యాలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ప్రీమియర్ షోస్ బ్యాన్ అయినాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రీమియర్ షోస్ పడినందుకు యాజ్ ఎ ఫ్యాన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ వీ సే హంబుల్ థ్యాంక్స్ టు శ్రీ తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ ప్రీమియర్ షోస్ పర్మిషన్ ఇచ్చినందుకు. అండ్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా బాస్ సినిమా మేము ఫ్యాన్ షోకి వచ్చి చూస్తున్నందుకు. సినిమా టాక్ బొమ్మ బ్లాక్ బస్టర్. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. మేము సినిమాకి వచ్చినందుకు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాము, చాలా నర్వస్గా ఉన్నాం, క్యూరియస్గా ఉన్నాం, ఎంతూసియాస్టిక్గా ఉన్నాం, చాలా నర్వస్. సినిమా ఎలా ఉంటుందని చాలా నర్వస్గా ఉన్నాం. మేము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమా ఈరోజు రానే వచ్చింది. ఇంకా ఆ సినిమా ఎలా ఉందో చూసి మళ్ళీ మీ ముందుకు వస్తాం. కళ్యాణ్ బాబుని ఎవరు ఆపలేరు, ఒక్కడే ఒకడు దేవుడు, కళ్యాణ్ బాబు దేవుడు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు.
ఏది బాగుండేది బాబులకే బాబు బాబులకే బాబు జై పోస్టర్ జై పోస్టర్ జై పోస్టర్ జై పోస్టర్ ధర్మానికి విల్లు హరిహర వీరమల్లు కొంచెం బ్యాక్ అన్న కొంచెం ఇటు ఉండండి అన్న కొంచెం సైడ్ ఉంటే అందరు కనపడతారు ధర్మానికి విల్లు ధర్మానికి విల్లు ధర్మానికి విల్లు జై జనసేన దూరంగా ఇవ్వండి స్లోగన్స్ ఇవ్వండి జై జనసేన జై జనసేన జై జనసేన ధర్మానికి విల్లు ధర్మానికి విల్లు బాబులకే బాబు బాబులకే బాబు జై జనసేన జై జనసేన ధర్మానికి విల్లు ధర్మానికి విల్లు ఫోటో చేస్తాను బాగున్నాయి కదా మీద పడకండి సార్ మీరు ఇట్లా వచ్చేయండి సార్ మీరు ఇట్లా వచ్చి ఫోటో తీద్దామా భరత్ గారికి మేడం పోండి మీరు వెనక్కి తీసుకోండి ఇక్కడ పట్టు పైన పట్టు సార్ ఇద్దరు అట్లా చేయబెట్టండి అనిల్ రైట్ మూవీ స్టార్ట్ అయింది రైట్ ఫోటో రైట్ గట్టిగా అరే రైట్